కాకినాడ జిల్లా పిఠాపురంలో డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డిఎస్సి అక్రమ నియామకాలపై సిబిఐ విచారణ జరపాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేసింది. పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో ముందుగా బైక్ ర్యాలీకి నిర్ణయించినప్పటికీ పోలీసుల ఆంక్షలు విధించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు డిఎస్సి అభ్యర్థులతో కలిసి పాదయాత్రగా నిరసన ర్యాలీ నిర్వహించారు. మహారాజా కోటలోని వైసీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ కోటగుమ్మం బంగారమ్మ రావి చెట్టు సెంటర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ కు చేరుకుంది. అక్కడ అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వంగా గీత మాట్లాడుతూ ఆంక్షలు విధించి ప్రజా పోరాటాలను అడ్డుకోలేరని అన్నారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జై జగన్, జై జగన్. ఫీజు రియంబర్స్మెంట్, జగన్మోహన్ నాయకత్వం, జగన్మోహన్ నాయకత్వం. సిబిఐ దర్యాప్తు వెంటనే, డిఎస్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో డిఎస్సి 2025 పూర్తి అవకతవకలతో మరి కొంతమంది విద్యార్థుల జీవితాల్ని చీకటి చేసే విధంగా చీకటి జీవోలు ఇచ్చి స్పోర్ట్స్ కోటా కింద స్పోర్ట్స్ కోర్సులో కనీస ఉత్తీర్ణత సాధించకపోయినా సరే పోస్టులు ఇచ్చినట్టుగా డిఎస్సి అభ్యర్థులు ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. మరి వారు చెప్పిన విషయాలు బట్టి చూస్తే, ఒకటి డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం, స్పోర్ట్స్ కోటాలో తప్పుడు జీవోలు, చీకటి జీవోలు. రెండవది రిజర్వేషన్లు, అన్ని రకాల రిజర్వేషన్లలో కూడా అన్యాయం జరగటం. మెరిట్ లిస్ట్ని సాధారణంగా ఎప్పుడు ఏ పోటీ పరీక్ష జరిగినా మెరిట్ లిస్టు మరి డిఎస్సికి సంబంధించి డిఈఓ ఆఫీస్లో ప్రజెంటేషన్ చేస్తారు. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో పెడతారు. ఇప్పటి వరకు అలా జరుగుతూనే ఉంది. కానీ ఈసారి డిఎస్సిలో మాత్రం ఉత్తీర్ణత లిస్టుని పెట్టలేదు. మరి మామూలు మాటలో చెప్పాలంటే గోడ పత్రికని పెడతారు, అక్కడ అన్ని కూడా పబ్లిష్ చేస్తారు, ఎవరికి వాళ్ళు వెళ్ళి అక్కడ చూస్తారు. అలా మెరిట్ లిస్ట్ పెట్టలేదు. ఉద్యోగం మీకు వచ్చింది అని చెప్పి ఎంతో మంది వాళ్లకు వచ్చిన మార్కుల ప్రకారం ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చారో ఆ నోటిఫికేషన్ల ప్రకారము నాకు ఉద్యోగం వస్తుందని ఆనందంతో కుటుంబ సభ్యులందరూ స్వీట్లు పంచుకున్న వాళ్ళకి కూడా నీకు ఉద్యోగం రాలేదు, నీ కింద వాళ్ళు ఎవరికో కూడా ఉద్యోగం వెళ్ళిపోయింది, ఎందుకు అంటే నీకు పలానా అది లేదని చెప్పి అన్యాయంగా వారిని మరి చేయడం జరిగింది. ఒకే ఒక ఉదాహరణ, సుమారు పిఠాపురంలో మా దృష్టికి వచ్చిన వాళ్ళు 15 మంది వరకు ఉన్నారు. అందులో గాంధీ అనే అబ్బాయికి 76 మార్కులు, ఎస్సీ కేటగిరీకి సంబంధించిన అబ్బాయికి 76 మార్కులు వస్తే ఖచ్చితంగా ఉద్యోగం రావాల్సి ఉంటే ఈ స్పోర్ట్స్ కోటా వల్ల తన ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది. ఎంతో వెలుగుతో ఆనందంగా ఉద్యోగంలో ఉండవలసిన వ్యక్తి ఈ రోజు మరి ఎంతో బాధపడుతూ తనకు చీకటి అయిపోయిందో తన జీవితం అని బాధపడటం జరుగుతుంది. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం స్పందించడం లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అందుకోసమే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. నిన్నటి వరకు రిలే నిరాహారం, ఈ రోజు బైక్ ర్యాలీ చేయాలని చెప్పి మనం పెట్టుకున్నాం. 175 నియోజకవర్గాల్లో కూడా పోలీసుల ద్వారా ఏ బైక్ ర్యాలీలు జరగకుండా మరి నిలుపుదల చేయడం జరిగింది. అయినప్పటికీ పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ, వైఎస్ఆర్సీపీ కుటుంబము, జగన్ గారి అభిమానులు, కార్యకర్తలు, డిఎస్సి అభ్యర్థులు కొంతమంది, వారి తల్లిదండ్రులు కొంతమంది, బంధువులు కొంతమంది ఇందులో పాల్గొని మరి పోలీసు చెప్పిన బైక్ ర్యాలీని మేము ఆఫ్ చేసి మరి శాంతియుతంగా అంబేద్కర్ గారి కన్నా చెప్పుకుందాము, వారికి మా వినతి వినవించుకుందాము, డిఎస్సి అభ్యర్థుల తరఫున వారికి మా వినతిని అభ్యర్థిద్దామని చెప్పి ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు ఏదైతే పోలీసుల ద్వారా నిరసనని అడ్డుకోవాలని చూసారో, తీవ్రంగా అడ్డుకుంటున్నారో వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మా డిమాండ్ ఒక్కటే, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తక్షణ
ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలి. 2, ఈ విషయాలన్నింటి మీద తక్షణం సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి వెంటనే రిలీజ్ చేయాలి. ఇది మా డిమాండ్.